జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిన్ననే దుర్గాప్రసాద్కి చెక్ ఇచ్చాను. ఇంకా ఏదైనా అవసరం పడితే గంగారాం దగ్గర తీసుకోండి. ఈ 2 రోజులు నేను ఆఫీస్కి రావడం లేదు. నేను కాల్ చేసి కలుస్తాను. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్. బాబుగారు ఇంట్లోనే ఉండి పనులు పూర్తి చేస్తున్నారే. నువ్వు కూడా ఆఫీస్కి వస్తే ఏం చక్క కలిసి వెళ్ళేవాళ్ళం. నన్నేమో చైర్మన్ని చేసావు, హాస్ని వదిని హోమ్ మినిస్టర్ని చేసావు. నువ్వు మాత్రం ఇంట్లోనే హాయిగా ఉంటున్నావు. మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎప్పుడు ఖాళీగానే కనపడతారులేండి. ఇటు తిరగండి. ఏం చేస్తావు? ఏం చేయమంటారు? ఏదైనా చేయొచ్చు కదా. సన్మానిద్దాము అనుకుంటున్నాను. పదాలతోనా పెదాలతోనా? 2 కాదు, బంగారంతో. నైని, ఇదేంటి? ఇన్స్పెక్టర్ గారు చెల్లెల మీద ప్రేమతో గోల్డ్ చైన్ నీకిస్తే నువ్వేమో నా మెళ్ళలో వేసావేంటి? మీరు నేను వేరు కాదు కదా. నేను వేసుకున్నా మీ మెళ్ళలో ఉన్నా ఒకటే అని. ఇలాంటివైతే ఓకే. మంగళసూత్రాలు కూడా 2 వారాలు మీరు వేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వస్తేనే కష్టం. ఇదేదో బాగుంది బాపుగారు. హలో హలో సెవంతిక. సంస్కృతంలో చామంతిని అలా పిలుస్తారు కదా. కరెక్ట్. ఎక్కడ చదివావు? పొద్దున్న అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు పుస్తకంలో రాసింది. గుర్తు పెట్టుకుని మీకు చెప్పాను. ఓహో, నేను అడుగుతానని నువ్వు అన్నిటికీ ప్రిపేర్ అయ్యావన్నమాట. వెరీ గుడ్. అయితే ఈసారి నువ్వు కనుక్కోలేని పేరు చెప్తాను. మీరు గుర్తు పెట్టుకోవాలని నిద్దట్లో అదే పేరుని కలవరించారనుకోండి, అప్పుడు నాకు తెలిసిపోతుందిగా. నువ్వు నిద్రపోయేదాకా నేను పడుకోనుగా. ఓ, అలా వచ్చారా? ఇలా కూడా వచ్చేస్తాను. వదలండి బాబుగారు. ఎవరు రారలే. మీ అమ్మ వచ్చి 7 నెలలైంది. మీ మాటలు, మీరు చేసే అల్లరి ఆమె గమనిస్తూనే ఉంటారు. నా కొడుకు కోడలు చాలా సంతోషంగా ఉన్నారని సంబరపడిపోతుంది కదా. మీరు అలా అనుకుంటున్నారా? ఏంటి వేషాలు అని తను పుట్టాక మీ చెవులు మెలయకపోతే అప్పుడు అడగండి. మా అమ్మని ఎలా కూల్చేయాలో నాకు బాగా తెలుసు. తేలిగ్గా తీసుకోకండి సార్. ఎందుకు మేడం? పుట్టేది గాయత్రమ్మ గారు, విశాల్ బాబు గారు నైని కలబోత. గానవి పిల్ల కాదు, పిడిగే. వర్షం వచ్చేలా ఉంది. బట్టలు ఆరుంటాయి, తడిసిపోయేలా ఉన్నాయి. అరే నైని నైని, నా గుండె తడిపేసి బట్టలు తడుస్తున్నాయని వెళ్ళిపోతుంది. అందాల అమాయకురాలు. ఇక్కడి నుంచున్నారేంటంటీ? మెట్లపై నుండి జారి పడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. నొప్పిగానే ఉంటుంది మమ్మీ. బాగున్నదానివి ఇలాంటి కోరిక ఎందుకు వచ్చింది నీకు? రే, నేనెందుకు పడాలనుకుంటాను? ఆ నయని పడాలి అంటున్నాను. మనసులో అనుకోగాని తదాస్తు దేవతలు డన్ అన్నా ఊరికే గాని పడదాంటీ. మానవ ప్రయత్నం చేయాలి. ప్లాన్ ఏమైనా ఉందా? సిల్లీ ప్లానింగ్. నూనె పోస్తే డౌట్ వస్తుంది. మొహానికి రాసుకునే పౌడర్ కాస్త చల్లితే చాలు. కాలు పెట్టగానే అది జారి పడుతుంది. ఓల్డ్ ప్లాన్. దాన్ని గోల్డ్ ప్లాన్ చేయొచ్చు. అదెలా? వర్షం వచ్చేలా ఉందని ఆరేను బట్టలు తీసుకురావడానికి నయని టెర్రస్ మీదకి వెళ్ళిందిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.